ఇక పేరూరు నిర్మాణమే ఒక చారిత్రాత్మకంగా ఉంటుందన్నమాట. అప్పట్లో ఒక సెక్యూరిటీ కోసం అవ్వచ్చు, లేకపోతే అప్పుడు అలా పెద్దలు ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఈ మధ్యలో కనపడుతున్న కాలువను వచ్చేసరికి హంసల కాలువ అని అంటారంట. అయితే హంసల కాలువ పైన ఉన్న వీధిని వచ్చేసరికి మెరక వీధి అని, ఇప్పుడు మనం ఉన్నది పల్లపు వీధి అని అంటారు. అయితే మెరక వీధిలో వీధులు ఉంటాయన్నమాట. ప్రతి వీధికి ఒక 5 ఇళ్ళు కడుకుంటాయి. దాన్ని పంచకం అని అంటారంట. ఎందుకంటే ఒక సెక్యూరిటీ పర్పస్కి ఒక 5 ఇళ్ళు పక్క పక్కన ఉండాలని. వీటన్నిటి గురించి అయితే ఎవరినైనా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనం ఈ హౌస్ని చూడొచ్చు. ప్రస్తుత కాలంలో ఎవరో పెంకుటిల్లు అయితే కట్టట్లేదు. ఇంత కష్టపడి దీన్ని కట్టారు అంటే అప్పట్లో వాళ్ళ తాతలు కట్టించిన ఇంటి గురించి అవ్వచ్చు, ఇంకా వేరే కారణాలు అవ్వచ్చు. కానీ ప్రస్తుతం అయితే ఎక్కడ మనకైతే కొత్త ఇల్లు కట్టడం కనిపించట్లేదు. లోపలికి వెళ్ళి హౌస్ ఏ విధంగా ఉందో చూసి ఈ హౌస్ గురించి ఎందుకు కట్టారు, ఎలా కట్టారు అనేది అన్నీ అయితే లోనికి వెళ్ళి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురానికి దగ్గరలో ఉన్న పేరూరు అనే గ్రామంలో ఉంది. ఈ ఇంటి నిర్మాణం మొత్తం కూడా ఒక అద్భుతమనే చెప్పాలి. అమెరికాలో 30 సంవత్సరాలు ఉన్నా కూడా తాతగారికి ఇచ్చిన మాట ప్రకారం ఈ ఇంటిని కట్టి ఈ ఇంటిలో ఉండాలి అనుకోవడం ఈ ఇంటిని కట్టించిన వారి గొప్పతనం. ఆ గొప్పవారి పేర్లు భవానీ వెంకట్ గారు, నాగలక్ష్మి గారు. మనం ఈ నూతి మీద పేరుని చూసాం కదా, సీతమ్మ కూపం అని రాసింది కదా. ఒకప్పుడు ఈ పేరూరులో ఎక్కడ తవ్వినా సరే ఉప్పు నీరే పడేదంట. ఆ సమయంలో డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఒక నుయ్యిని తోస్తే చప్పనీరు పడిందంట. దాంతో ఈ ఊరి వారందరూ ఈ నూతి నీటినే వాడేవారంట. ఇప్పుడు కూడా ఈ ఇంటి ఆవరణలో తవ్విన ఈ నూతికి సీతమ్మ కూపం అనే పేరు పెట్టుకున్నారు వీళ్ళు. అంతేకాకుండా ఈ నూతికి వరలు వేయకుండా 20 అడుగుల లోతు నుంచి ఇటుకతో పై వరకు కట్టించారంట. అంటే పూర్వపు మండువా లోగిలింటి దగ్గర ఏ విధంగా నూతులుంటాయో ఆ విధంగా. అలాగే ఈ ఇంటి పేరు వచ్చేసరికి శ్రీరామ సదన్. ఇప్పుడు మనం చూడొచ్చు చాలా ఇటుకల మీద శ్రీరామ శ్రీరామ అని రాసుంది. ఇక ఫ్రంట్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో శ్రీరామ అని ఉంది కదా. డోర్ లాక్ చేసి ఉన్నప్పుడు మనం రైట్ సైడ్లో చూసి ఖచ్చితంగా ఒక్కసారైనా శ్రీరామ అని పిలుస్తాం. తెలిసి పిలిచినా తెలియకుండా పిలిచినా రామనామం కోటి జన్మల పుణ్యఫలం అంటారు కదా. ఆ విధంగా ఈ ఇంటికి వచ్చిన వారందరికీ ఆ ఫలం అందాలి అనేది వీరి యొక్క ఉద్దేశం. అలాగే వర్షపు నీటిని వృధా కానివ్వకుండా ఈ ఇంటి లోపల ఉన్న మండువా కింద 5,000 లీటర్లు పట్టేలా ఒక కుండీని, అది నిండిపోయిన తర్వాత ఇంటి ముందరే 15,000 లీటర్లు పట్టేలాగా ఇంకో కుండీని ఏర్పాటు చేశారు. ఈ 5,000 లీటర్లు నిండిన తర్వాత 15,000 లీటర్లు నిండుతుంది. ఈ 2 నిండిన తర్వాత ఈ వర్షపు వాటర్ ఈ ఎదరు ఉన్న నూతిలోకి వెళ్ళి ఆ ఉప్పు నీటిని సప్పనీరు చేయడంలో ఉపయోగపడుతుంది. దానికి కూడా ఒక కారణం ఉంది. పూర్వం ఈ గ్రామంలో మొత్తం ఉప్పు నీరు అని చెప్పుకున్నాం కదా. ఆ సమయంలో ఇక్కడున్న మండువాల లోపల అలాగే బయట చాలా గుండెలను పట్టి దాని నిండా వాటర్ను సేకరించి ఆ తర్వాత వాటిని కాచి ఆ వాటర్నే తాగడానికి, వంటలకి, అదేవిధంగా మొక్కలకు పోయడానికి ఉపయోగించేవారంట. అలా వాటర్ని వృధా కానివ్వకూడదని ఇప్పుడు ఈ రకంగా ఆలోచించి వర్షపు నీటిని ఈ విధంగా కాపాడుతున్నారు. అలాగే పైన రూఫ్ విషయానికి వచ్చేసరికి పెంకునే వాడారు. అయితే చెక్క కానీ ఐరన్ కానీ వాడకుండా ఆ పెంకు పైన ఎలా నిలబడింది అనేది మనకి తెలియట్లేదు. ఇంటి లోపల నుంచి చూస్తే బంగాళ పెంకు కనిపిస్తుంది. అలాగే పైనుంచి చూస్తుంటే నార్మల్ పెంకు అయితే కనిపిస్తుంది. ఆ పెంకును కూడా ఇప్పేసిన ఇంటిది సేకరించి పైన వేయడం అయితే జరిగిందంట. ఈ ఇంటిలో వెంటిలేషన్, ఎయిర్ ఫ్లో బాగా ఉండే విధంగా ఈ ఇంటికి 4 సింహద్వారాలను ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఇంటిలో 4 విశాలమైన గదులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది పైన వచ్చేసరికి వాటర్ ట్యాంకు, కింద వచ్చేసరికి వాష్రూమ్ అన్నమాట. అయితే ఇక్కడ వర్షపు నీటిని జాగ్రత్త పెడతారని చెప్పుకున్నాం కదా. ఆ నీటి దగ్గర 2 మోటార్లు అయితే ఉన్నాయి. ఆ మోటార్ ద్వారా పంప్ చేసి ఈ వాటర్ ట్యాంక్ అయితే వాటర్ని ఎక్కిస్తారన్నమాట. ఈ ఇంటి ఇటుక కట్టుబడిలో కూడా ఒక టెక్నాలజీని ఉపయోగించారంట. దాని ద్వారా ఈ హాలులో ఎంత సౌండ్స్ చేసినా కూడా ఈ బెడ్రూమ్స్లోకి చాలా తక్కువగా వస్తుందంట. ఈ ఇంటి మొత్తం నిర్మాణాన్ని ఈకో ఫ్రెండ్లీగానే నిర్మించారు. అలాగే రామనామంతో ఈ ఇంటి ఇటుకల్ని నింపేశారు. మనకి ఎక్కడికక్కడ ఈ గొట్టాలను అయితే చూడొచ్చు. ఇవి పైన మనకి అందంగా ఒక రూఫ్ లాగా కనిపిస్తుంది కదా వైట్ కలర్లో. అది రూఫ్ అయితే కాదు, వర్షం నీరు మొత్తం కూడా దాంట్లోకి వచ్చి ఇప్పుడు మనం చుట్టూ చూస్తున్న గొట్టాల ద్వారా ఎదర ఏర్పాటు చేసిన ఆ కుండీల్లోకి అయితే వాటర్ వస్తుంది. ఉన్న మండువాల్ని ఇప్పేస్తున్న ఈ సమయంలో ఇలాంటి మండువాలోగులు ఇంటిని కట్టి మెయింటైన్ చేయడం అన్నది చాలా గ్రేట్ కదా. అదేవిధంగా వర్షపు నీటిని వేస్ట్ కానివ్వకుండా వీళ్ళు సేకరించే పద్ధతి అయితే ఇప్పటివరకు మనం ఎక్కడ చూసి ఉండం.
వీరు మండువాలోగిలి ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు చాలామందిని అడిగారంట. ఉన్న ఇల్లులే తీసేస్తున్న ఈ సమయంలో మీరు మండువాలోగిలి ఇల్లు కట్టి ఏం చేస్తారని అందరూ డిస్పాయింట్ చేశారంట. అయినా కూడా తగ్గకుండా పూర్వపు మండువాలోగిలి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ ఇంటి నిర్మాణాన్ని చేయాలి అనుకున్నారంట. దానికోసం చాలామందిని సంప్రదించి ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కరిని చూసుకుని ఈ ఇంటి నిర్మాణాన్ని అయితే కొనసాగించారంట. ఈ ఇంటిలో ఈకో ఫ్రెండ్లీ పొయ్యిని కూడా ఏర్పాటు చేశారు. కట్టెలతో ఆ పొయ్యి మీద వంటనైతే వండుకోవచ్చు. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ముందుగా ఈ ఇంటి చుట్టూ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. దీని రాకెట్ స్టవ్ అంటారు. ఇక్కడ 2 పొయ్యిలు ఉంటాయి. ఓకే ఓకే, రాకెట్ స్టవ్ అండి. అంటే పుల్లలు అవి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకే ఓకే, ఈ సైడ్ నుంచి లోపలికి పుల్లలు పెట్టాలి, మంట పెట్టాలి. ఓకే ఓకే, పొగలా బయటకు వెళ్ళిపోద్ది. అంటే మంచిది అంటారండి ఇందులో వండుకోవడం వల్ల. దీని ఓకే ఓకే పెట్టాలి. ఇది 2 పొయ్యిలు. ఓకే, ఈ కట్టలు దాచడానికి మామూలుగా స్టోరేజ్ కింద. ఓకే, కట్టెలు దాచుకోవడానికి ఇది కింద పెట్టుకుని ఉంచుకోవడానికి. ఇదేంటండి అంత పెద్ద స్తంభం కింద పెట్టారు? వాటర్ ట్యాంక్. ఓకే ఓకే, ఇప్పుడు ఎల్లో డోర్ ఉందా, బాత్రూమ్. ఓకే ఓకే, ఆ వాటర్ ట్యాంక్ హైట్ లో ఉండాలి. ప్రెషర్ వాటర్ రావాలంటే హైట్ రావాలి. ఓకే ఓకే, పైకి తీసుకెళ్లారు. ఆ మధ్యలో డిజైన్ లా పెట్టారు. పెంకు దొరకట్లేదు కదా సార్, ఎక్కడ కొన్నారంటే? పక్క వీధిలో పెంకే. అంతే, పెంకు అయితే కొత్తది రాదు. ఇంకా కొత్తది కష్టం, దొరకట్లేదు. అవునండి అవును. ఓ ఇల్లు ఇప్పిస్తుంటే ఆ పెంకు. ఓకే, అయితే నీడు వాటర్ క్లీన్ చేపించావు. ఇది మామూలుగా ఓకే, చార్కోల్, శాండ్, గ్రేవల్ అన్నేసి ఫిల్టర్ చేస్తారు. ఓకే, ఫిల్టర్డ్ వాటర్ ఇందులో అంటే పైనుంచి వచ్చిన వాటర్ మళ్ళీ మీరు వాడతారు. మళ్ళీ ఇక్కడ నుంచి మోటార్, బావి నీరుకి ఒక డ్రైన్ వాటర్ కి 2 మోటార్లు ఇక్కడ పెట్టారు. ట్యాంక్ కూడా పార్టిషన్ ఉంటుంది. 2 ఉంటాయి ట్యాంక్ లో పార్టిషన్స్. ఓకే, వాటర్ కి ఒకటి వెల్ వాటర్ కి. ఓకే ఓకే, ఈ వాటర్ మళ్ళీ మీరు తాగడానికి, స్నానం చేసినవి, బట్టలు వచ్చిన నీళ్ళన్నీ మళ్ళీ గ్రే వాటర్ మొక్కలకి వెళ్ళిపోతాయి. ఫుల్ రీసైకిల్. అండి వీడియో ఇది కొన్న వాటర్, అందుకని దుమ్ము అది ఉంది. మామూలుగా అయితే ఫిల్టర్ అయిపోయి వస్తుంది. మున్సిపల్ వాటర్ ఎట్లా ఫిల్టర్ చేస్తారో అట్లాగే ఫిల్టర్ అవుతుంది. గొడుగు బల్ల అంటారు దాన్ని. దీని ఇదండి గొడుగు బల్ల అంటారు. గొడుగు బల్ల అంటారు. అది పూర్వకాలం ఇళ్ళకి అది ఉండేది. ఎందుకని అంటారు? ప్రతి ఇంటికి ఉంటుంది. సింహద్వారానికే కాదు, లోపల గదిలోకి తలుపులకు కూడా ఉంటాయి గొడుగు బల్లలు. ఉండేది 200 సంవత్సరాల క్రితం కట్టింది ఉండేది.
అది తీసేసి ఈ దీపాలు పెట్టడానికి కదండి పూర్వం మీరు అలా మళ్ళీ దీనికి ఏమన్నా రీజన్ ఉందంటారండి ఈ గొడుగు బాల్ ఉండడానికి ఏమన్నా? అసలు ప్రతి తలుపుకి ఉంటుంది గొడుగు బాల. ఓకే ఓకే. ఇప్పుడు సింహాద్వారాలకి కొందరు పెట్టుకుంటారు, పాతిళ్ళకి అయితే అన్నింటికి ఉన్నాయి, రూమ్స్ తలుపులు కూడా ఉంటాయి. అవునండి. సినిమాలో కూడా చూపిస్తారు, కొన్ని పాత సినిమాలు చూస్తే బ్లాక్ అండ్ వైట్. మనకి దొరికిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇక అసలు పూర్వం అక్కడ ఒక ఇల్లు ఉండేదని చెప్పారు కదా, అసలు ఆ ఇల్లు ఎవరు కట్టించారు, ఈ ఇంటి మీద ఇంత ముక్కువ ఈయనకి రావడానికి ఈ మొండువల్లు ఇల్లు కట్టడానికి కారణం, అదేవిధంగా ఇక్కడ వాడింది ఒక్కొక్కటి టెక్నాలజీ ఒక్కొక్క చోట నుంచి చూసుకుని చేయించుకున్నారనుకున్నాం కదా, కట్టుబడి అవనివ్వండి, పైన రూఫ్ అవనివ్వండి, ఇలా ప్రతిదీని ఒక్కొక్క దానికి ఎక్కడి నుంచి ఎవరు వచ్చి చేశారు, ఇవన్నీ విషయాలు కూడా మనకు తెలియాల్సి ఉంది. ఫ్యూచర్లో ఈ ఇంటి ఓనర్స్ ఏమన్నా మనకు ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని మరొక వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక ఈ ఇంటి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో అయితే తెలియజేయండి.